ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా కొల్హాపురంలో వెలసి ఉన్నటువంటి మహాలక్ష్మి ఆలయ వైభవాన్ని మనం స్మరించుకుందాం. శ్రీ మహాలక్ష్మి ఇక్కడ అంబాబాయి అని పిలుస్తారండి. భారతదేశంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నది కొల్హాపురం. దీన్నే గతంలో కరవీరపురము అనేవాళ్ళండి. ఇది ఒక అమ్మవారి యొక్క శక్తిపీఠం. మన హిందూ పురాణాల ప్రకారం శక్తిపీఠాల్లో ఒకటిగా మన వాళ్ళు చెప్తారు. అసలు కరవీరపురం లక్ష్మీదేవి ఎందుకు వచ్చింది అనే విషయం ముందు చెప్పుకొని ఆ తర్వాత ఈ క్షేత్ర వైభవాన్ని గురించి మాట్లాడుకుందాం. ఒకానొకప్పుడు కలియుగ ప్రారంభానికి కొద్దిగా ముందర నైమిషారణ్యంలో శౌనకాది ఋషులు, అలాగే మిగిలినటువంటి గొప్ప ఋషులు, సప్త ఋషులు అందరూ కూడా అక్కడ యాగం చేస్తూ ఉన్నారు. దీర్ఘ సత్రయాగము అన్నారు. ఆ సత్రయాగం ముగింపుకు వచ్చింది. అక్కడ ఒక చర్చ వచ్చింది. యజ్ఞభర్త, యజ్ఞభోక్త అయినటువంటి వాడికి ఈ యొక్క యజ్ఞ ఫలాన్ని మనం సమర్పించాలి. కాబట్టి ఈ యజ్ఞ ఫలం మనం సమర్పించాలంటే శుద్ధ సత్వగుణం ఎవరికి ఉంటుందో అతడికి మాత్రమే సమర్పించాలి అని ఒక చర్చ జరిగింది. మనకి త్రిమూర్తులు అని ముగ్గురు ఉన్నారు. బ్రహ్మ సృష్టికర్తగా, విష్ణువు పోషకకర్తగా, శివుడు లయకర్తగా ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరికి అర్హత ఉంది మనం చేసినటువంటి ఈ 12 సంవత్సరాల యజ్ఞ ఫలాన్ని స్వీకరించడానికి? అనగానే అమ్మో, త్రిమూర్తులను పరీక్షించడమా, మా వల్ల కాదు అంటున్నారు. అప్పుడు అక్కడ ఉండేటటువంటి ఋషులందరూ భృగు మహర్షి వంక చూసి, మహాత్మా, మీరు గొప్ప తపస్సంపన్నులు, మీరే ఈ పనికి తగినటువంటి వాళ్ళని మేమందరం ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాము అనగానే భృగు బయలుదేరాడు. నేరుగా బ్రహ్మలోకం వెళ్ళాడు. సరస్వతి, బ్రహ్మ ఇద్దరు గానా బజానాలో ఉన్నారు. ఈయన వచ్చిన విషయం వాళ్ళు పట్టించుకోవాలి. ఈయన కోపం వచ్చింది. బ్రహ్మదేవా, నీ ఇంటికి అతిథి వచ్చినా నన్ను కనీసం పన్నెత్తి పలకరించలేదు, కన్నెత్తి చూడలేదు. మీ పనిలో మీరున్నారు, అందువల్ల భూలోకంలో నీకు దేవాలయము ఉండకుండుగాక అని చెప్పించాడు. అయిపోయింది. అక్కడి నుంచి కైలాసం వెళ్ళాడు. కైలాసంలో అమ్మవారు లాస్యం చేస్తున్నది పార్వతీదేవి, శివుడు తాండవం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఆ పనిలో ఉన్నారు. ఈయన్ని పట్టించుకోవాలి. ఈయనకు మళ్ళీ కోపం వచ్చింది. ఓ శంకర, నీ ఇంటికి వచ్చినటువంటి నన్ను నువ్వు పలకరించలేదు, కాబట్టి నీకు భూలోకంలో కేవలము లింగ పూజ మాత్రమే ఉంటుంది, బేర పూజ నీకు ఉండకుండుగాక అని చెప్పించాడు. బేరం అంటే విగ్రహం, లింగం అంటే మీ అందరికీ తెలిసిందే. నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో కూడా లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా సరస సల్లాపాల్లో ఉన్నారు. ఈయనకి 2 చోట్ల అవమానం జరిగింది. 3వ చోట కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యేసరికి కోపాన్ని అణుచుకోలేకపోయాడు. ఆ కోపంతో కాలెత్తి విష్ణుమూర్తి యొక్క హృదయంలో ఎడమ వైపు ఒక్క తన్నుదన్నాడు. అంతే. ఆ ఎడమ వైపు అమ్మవారి స్థానం. లక్ష్మీదేవికి ఆ స్థానాన్ని ఇచ్చాడు పరమాత్మ. అక్కడ తన్నేసరికి లక్ష్మీదేవికి కోపం వచ్చింది. కానీ విష్ణుమూర్తి మాత్రం గబగబా లేచి, మహర్షి, మీ రాకను గమనించలేకపోయినాను, కఠినమైనటువంటి నా యొక్క వక్షస్థలాన్ని
తన్నినటువంటి మీ పాదం ఎంత కందిపోయిందో అని ఆయన పాదం ఒత్తటం మొదలుపెట్టాడు. ఇది విష్ణుమూర్తి, మామూలు వాడు కాదండి విష్ణుమూర్తి. అయితే కొంతమంది చెబుతారు ఆయనకు అరికాలులో కన్నుందని, దాన్ని చిదివేశాడని. ఇవన్నీ వ్యాసుల వారు ఎక్కడా పురాణాల్లో చెప్పలేదండి. అందువల్ల నేను కూడా ఆ విషయాన్ని ప్రస్తావించట్లా. మీకు అనుమానం వస్తుందని నివృత్తి చేసి ముందుకెళ్దాం. అప్పుడు భృగువు అప్పుడు జ్ఞానోదయం అయింది. చాలా బాధపడ్డాడు. అయ్యయ్యో, ఎంత తప్పు చేశాను, నేను ఈ విధంగా తన్నినా కూడా కోపం రాలేదే ఈ మహానుభావుడికి. కాబట్టి శుద్ధ సత్వగుణోపేతుడు ఈ విష్ణువేను, ఈయనకే యజ్ఞఫలాన్ని మనం సమర్పించాలి అనేటువంటి దృష్టితోటి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారు అలిగింది, నాథా, నేనుండే స్థానమని నీకు తెలుసు, ఆ స్థానంలో తన్నాడు ఆ మహర్షి, అయినా కూడా మీరు ఆయనకి సపర్యలు చేశారు తప్ప కోపగించలేదు. కాబట్టి నాకు గౌరవం లేని చోట నేను ఉండను అని చెప్పి అమ్మవారు అలిగి భూలోకానికి వచ్చి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి కరవీరపురానికి వచ్చింది అమ్మవారు. అదే కొల్హాపురము. ఈ కొల్హాపురం గురించి మనం శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో కూడా మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుంటే. అమ్మవారు అక్కడికి వచ్చేసింది. ఇదంతా స్వామివారి యొక్క లీలండి, నాటకం. ఎందుకని కలియుగంలో మనందరినీ తరింపజేయాలి అనుకున్నాడు పరమాత్మ. అందుకని మొగుడు పెళ్ళాం ఇద్దరు కూడబలుక్కొని తగాదా వచ్చినట్టుగా నటించి ఈ విధంగా అమ్మవారు కొల్హాపురం వచ్చింది. పరమాత్మ విష్ణుమూర్తి నారాయణుడు శ్రీనివాసుడిగా భూలోకంలో 7 కొండలు ఉండేటటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక పుట్టలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అంటే మనందరినీ అనుగ్రహించటానికి ఆ శ్రీనివాసుడి యొక్క అవతారం రావడం కోసం ఈ నాటకం అంతా జరిగిందండి. దాంట్లో భృగు మహర్షి, మిగతా మహర్షులందరూ పాత్రధారులు. ఆ విధంగా అమ్మవారు ఈ కరవీరపుర క్షేత్రానికి వచ్చి అక్కడ ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఆ క్షేత్రం గురించి ఏంటో చెప్పుకుందాం. మన పురాణాల్లో చెప్పినటువంటి ప్రకారం ఈ కరవీరపుర మహాలక్ష్మీదేవి యొక్క ఆలయం భారతదేశంలో అమ్మవారు నివాసం ఉండేటటువంటి 108 దివ్యక్షేత్రాల్లో ఒకటి. వాటినే మనం శక్తిపీఠాలు అంటాం. ఈ 108లో మధ్యలో 0 ఎగిరిపోయి 18 ముఖ్యమైనవిగా తేల్చారు. అవి అష్టాదశ శక్తిపీఠాలు. మహాలక్ష్మీదేవిని ప్రేమగా అంబాబాయి అని కూడా పిలుస్తారండి ఇక్కడ వాళ్ళు. ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు, అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుతారు. ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా ఈ కొల్హాపూర్ అనేది భారతదేశంలోనే ఒక ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రఖ్యాతి వహించింది. 7వ శతాబ్దంలో, అంటే 1300 ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని చాళుక్య వంశరాజు అయినటువంటి కరణ్దేవ్ అనేటువంటి ఆయన పునర్నిర్మాణం చేపట్టాడు. ఈ పవిత్ర స్థల నిర్మాణ శైలి ఎలా ఉంటుందంటే హేమాండ్ ప్రతి అనేటువంటి దాని యొక్క ప్రేరణతోటి చేశారు అంటారు. అంటే అదొక శిల్పశాస్త్రం. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు 8వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారు అని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉన్నదండి. అదేమిటి అంటే చాలా దేవాలయాల్లో మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా సూర్యకిరణాలు పడతాయి. ఏదో సంవత్సరంలో 2 రోజులు 3 రోజులు పడతాయి. అయితే సూర్యకిరణాలు ప్రతిరోజు దేవతా విగ్రహానికి తాకుతాయండి. ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహానికి బంగారపు సొబగులు అందిస్తూ ఉంటాయి. అంటే ఆ విధంగా ఈ ఆలయం నిర్మాణం చేశారండి. ఇది మామూలు నిర్మాణ శైలి కాదు. నవరాత్రి వంటి పండగల సందర్భంలో కనుక వస్తే శరన్నవరాత్రుల్లో స్థానికులు, భారతదేశం నలుమూలలా ఉన్న భక్తులందరూ కూడా ఈ మహాలక్ష్మీదేవి యొక్క దర్శనం కోసం కొల్హాపురానికి తండోపతండాలుగా వస్తారు. ఈ సమయంలో ఈ ప్రాంతం ప్రకాశవంతమైన రంగులతోటి, సంగీత ప్రతిధ్వనులతోటి ఉంటుందండి.
ఒక రాతి పీఠం మీద 4 చేతులతోటి 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైనటువంటి కిరీటంతో అమ్మవారు కొలువై ఉంటుందండి. అమ్మవారి యొక్క విగ్రహానికి 40 కిలోలు బంగారము వజ్రములు తాపడం చేసినటువంటి కిరీటం అలంకరించి ఉంటుంది. 3 అడుగుల ఎత్తున్నటువంటి ఒక నల్లరాతి మీద మహాలక్ష్మీదేవి యొక్క ప్రతిమని చెక్కడం జరిగింది. ఆలయంలోని ఒక గోడ మీద శ్రీచక్రం ఉంటుంది, అది కూడా చెక్కబడి ఉంటుంది. అమ్మవారి యొక్క వాహనం రాతితో చేయబడినటువంటి సింహ ప్రతిమ అక్కడ వెనక భాగంలో మనకు కనిపిస్తుంది. అమ్మవారు 4 చేతుల్లో 4 వస్తువులు పట్టుకొని ఉంటుందండి. కుడివైపు కింద చేతిలో ఒక నిమ్మజాతి పండు ఉంటుంది, ఎడమవైపు కింద చేతిలో ఒక పాత్ర ఉంటుంది. అలాగే ముఖం ఉత్తర వైపు తూర్పు వైపు చూసే విధంగా ఉంటుంది. ఈ దేవతా విగ్రహం పశ్చిమం వైపు చూసే విధంగా ఉంటుందండి. కానీ ఎక్కడైనా సరే దేవతా విగ్రహాలు ప్రతిష్ఠిస్తే తూర్పు ముఖంగా ఉంటాయి, లేదు ఎక్కడైనా ఒక్కొక్క చోట ఉత్తరం ముఖంగా ఉంటాయి. అదే నెల్లూరులో రంగనాయక స్వామి యొక్క దేవాలయంలో పశ్చిమ ముఖంగా ఉంటాడు స్వామి. ఇక్కడ కూడా అమ్మవారు పశ్చిమం దిక్కు చూసే విధంగా ఉంటుంది. ఒక చిన్న తెరచి ఉన్న కిటికీ పశ్చిమ వైపు గోడకు పెట్టి ఉంటుంది అమర్చి. సూర్యాస్తమయం అయినప్పుడు కూడా సూర్యుడి యొక్క ఆ కిరణాలు ఆ కిటికీ గుండా ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీ, సెప్టెంబర్ 21వ తేదీ వీటిని విశ్వదినాలు అంటాం మనం. ఆ రోజుల్లో 3 రోజుల పాటు విగ్రహం మీద పడతాయి వెనకనిచ్చి సూర్యాస్తమయ సమయంలో. ఆలయ పరిసరాల్లో నవగ్రహాలు ఉన్నాయి. అలాగే సూర్యనారాయణమూర్తి విగ్రహం ఉంటుంది, మహిషాసుర మర్దిని ఉన్నది, అలాగే విఠలుడు రఖ్మయి అమ్మవారు ఉంటుంది, శివుడు విష్ణువు తుల్జాభవాని ఇతర విగ్రహాలు కూడా అక్కడ ఉంటాయి. భవాని అన్నారు, భవుడి యొక్క భార్య కాబట్టి భవాని. అయితే ఒక విశేషం ఏంటంటే ఆ భృగు మహర్షి తర్వాత తపస్సు చేసి తాను చేసినటువంటి తప్పును గ్రహించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది అమ్మవారిని కూతురుగా పొందాడు. అందుకనే లక్ష్మీదేవికి భార్గవి అనేటువంటి పేరుందండి. భృగువంశం అంటే భృగు మహర్షి యొక్క కూతురుగా పుట్టింది కాబట్టి అమ్మవారికి భార్గవి అన్నారు. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్న విగ్రహాలు 11వ శతాబ్దానికి ముందుగా ఉన్నాయి, కొన్ని అయితే తర్వాత ప్రతిష్ఠించారు. ఆలయం దగ్గర ఒక కుండం ఉందండి. కుండం అంటే ఒక కొలను, దాన్ని మణికర్ణికా కుండము అంటారు. ఆ కొలను ఒడ్డున విశ్వేశ్వర మహాదేవి విగ్రహం ఉంటుంది, అంటే శివుడి విగ్రహం. అమ్మవారికి రోజు 5 సార్లు అర్చన జరుగుతుంది. ఉదయం 5 గంటలకి అమ్మవారికి సుప్రభాత సేవ చేస్తారు. ఆ తర్వాత కాకడ హారతి. ఉదయం 8 గంటలకి 16 ఉపచారాలతో పూజ చేస్తారు. మధ్యాహ్నం సాయంత్రం ఈ 2 పూటలు కూడా పూజ ఉంటుంది. సేజ్ హారతి అనేది కూడా అక్కడ ఏర్పాటు అవుతుందండి. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు చేస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా శరన్నవరాత్రులప్పుడు కూడా అమ్మవారికి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరిపిస్తారు. ప్రతి శుక్రవారం సాయంత్రం పూట పౌర్ణమి రోజు అమ్మవారి యొక్క ఆలయం వెలుపల ఊరేగింపు చేస్తారు. ఇక్కడ నిర్మాణ శైలి ఎలా ఉంటుందంటే, ఇందాక మనం చెప్పుకున్నాం హేమాండ్ పంతి అనేటువంటి ఒక నిర్మాణ శైలి, అది మహారాష్ట్రలో ఉండేటటువంటిది. అంటే ఈ గుడి చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైనటువంటి ప్రహరీ గోడతో నిర్మాణం చేసి ఉంటుంది, ప్రాకారాలు ఉంటాయి. ఆ ప్రాంగణం మధ్యలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం ఒక అద్భుతమైనటువంటి కళాసృష్టి అని మనం చెప్పచ్చండి.
భగవంతుడు 2 కళ్ళే ఎందుకు ఇచ్చాడు అని అనిపిస్తుంది. ఈ ఆలయం అంతా కూడా మనోహరమైనటువంటి శిల్పాలతో నిండి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు 100 అడుగుల పొడవు గల విశాలమైన ఒక మంటపం ఉంటుంది. అది ముఖ మంటపం అంటారు. అలాగే గర్భగుడి చుట్టూత సన్నటి ప్రదక్షిణ మార్గం ఉంటుంది. గర్భగుడిలో సుమారు 6 అడుగుల చదరంగా ఉన్నటువంటి ఒక ఎత్తైన వేదిక ఉంటుంది. దాని మీద 2 అడుగుల పీఠం ఉంటుంది. దాని మీద మహాలక్ష్మీదేవి యొక్క విగ్రహం కూర్చొని ఉండేటటువంటి భంగిమలో ఉంటుంది. 3 అడుగుల ఎత్తున్నటువంటి అమ్మవారి విగ్రహం చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాష్ట్రీయులకి కొల్హాపురం మహాలక్ష్మి అత్యంత పవిత్రమైనటువంటి దేవత ఆరాధన చేయటం అన్నమాట. వాళ్ళు యాత్రాస్థలం. ఇందాక మనం చెప్పుకున్నాం అమ్మవారిని అంబాబాయి అంటారని. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం మనం ఏం చెప్పుకున్నాము, నవరాత్రుల్లో జరుగుతాయి. ముఖ్యంగా ఆశ్వేయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తెంబలాయి అమ్మవారి యొక్క ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకువెడతారు. ఇదే కాకుండా చైత్రమాసంలో వచ్చే పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు, కొల్హాపురం అంతా. గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాల్లో విఠోబా ఆలయం ఉన్నది. అది చాలా పురాతనమైంది. అసలు పూర్వకథ ఏంటి అన్నప్పుడు ఆలోచిస్తే, ఈ స్థలానికి ఇక్కడికి ఎందుకు అమ్మవారు వచ్చింది, ఇలాంటి విషయాలను ఆలోచిస్తే, అగస్త్య మహాముని అచంచలమైన శివభక్తుడండి. దేవతలు మునుల యొక్క కోరిక మీదకి ఆయన వింధ్యపర్వతం యొక్క గర్వాన్ని ఖర్వం చేయటానికి దక్షిణాపథానికి వచ్చాడు. అయితే ఆ కాశీని విడిచిపెట్టి రావడం వల్ల ఆయనకి మనస్సు ఎంతో ఖేదంగా ఉండేది. కాశీకి వెళ్ళి విశ్వనాథుడిని దర్శించుకునే అవకాశం కోల్పోయినాడు. ఎందుకని? త్యాగం, దేవతల కోసం, ఋషుల కోసం, మానవుల కోసం. అయితే వృద్ధాప్యం వచ్చింది అగస్త్యుడికి. కాశీ నగరాన్ని దర్శించుకోవడం కష్టం. శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమైనాడు, వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు అన్నాడు, స్వామి, వయోభారం వల్ల, దేవతలకిచ్చిన మాట వల్ల నీ దగ్గరకు వచ్చి నేను నిన్ను దర్శించుకోలేకపోతున్నాను. కాబట్టి నీ కాశీకి ప్రత్యామ్నాయంగా నాకు మరొక క్షేత్రాన్ని చూపిస్తే అక్కడ నేను నిన్ను దర్శించుకుంటాను అని కోరుకున్నాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురం అని చెప్పాడు స్వామి. అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నది. ఆ క్షేత్ర సందర్శనం వల్ల నువ్వు కాశీలో నన్ను దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందని చెప్పాడు. చూసారా, శివకేశవులకి ఎక్కడ భేదం లేదని. ఆ విధంగా శివుడి యొక్క ఆజ్ఞ మేరకి అగస్త్యుడు కొల్హాపురంలో ఉన్న అమ్మ మహాలక్ష్మీదేవిని, అతిబలేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. అక్కడ శివాలయం ఉందని చెప్పుకున్నాను, శివుడు ఉన్నాడుగా, పునీతుడైనాడు అని ఇక్కడ స్థల పురాణం మనకు చెబుతుంది. అమ్మవారు వెలిసినటువంటి తర్వాత ఈ నగరానికి కరవీరపురం అనేటువంటి పేరు కూడా సార్థకమైంది. ఈ నగరాన్ని కొల్హాపూర్ అని, కోల్గిరి అని, కొలదిగిరి అని ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. కొల్లా అంటే లోయ అని అర్థం అండి అక్కడ మరాఠా భాషలో. పూర్ అంటే పట్టణం అని. ఈ కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359 సంవత్సరం వరకు శివాజీ మహారాజు యొక్క పూర్వీకులు పరిపాలించారు. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలోకి వచ్చింది. ఆ తరువాత నుంచి దినదిన ప్రవర్ధమానమైందని మనకి స్థల పురాణం చెబుతోంది. ఆ సమయంలో శివాజీ మహారాజు యొక్క గురువు గారు ఉన్నాడు, సమర్థ రామదాసు అని. యుద్ధ విద్యలన్నీ నేర్పించింది దాదాజీ ఖాండదేవ్ అయితే ఆధ్యాత్మిక సంపదంతా అనుగ్రహించినవాడు సమర్థ రామదాసు. ఈ మరాఠా సామ్రాజ్య రక్షణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి యజ్ఞాన్ని జరిపించి శ్రీచక్ర యంత్రం తయారు చేయించి అష్టమహాలక్ష్మి ముద్ర నాళాలని
ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క అష్ట ప్రధాన మండలికి ఒక్కొక్కరికి ఒక్కొక్క నాణ్యాన్ని అందించి జాగ్రత్తగా కాపాడమని చెప్పాడు. ఇవి ఎవరి వద్ద ఉంటే వాళ్ళకి రాజయోగం కలుగుతుంది అని సమర్థ రామదాసు చెప్పాడు. ఒకవేళ గనక ఈ నాణ్యాలను చేజార్చుకున్నట్టయితే మరాఠా సామ్రాజ్యం మొత్తం భవిష్యత్తులో కష్టాల పాలవుతుంది అని ఛత్రపతి శివాజీ మహారాజు గారికి వారి యొక్క 8 మంది ప్రధాన మంత్రి మండలికి హెచ్చరించడం జరిగిందనమాట. ఆయన ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షిస్తాడు. అప్పుడు నీళ్లల్లో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన చేతులతో పైకెత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రం అని పేరు వచ్చిందని ఒక ఐతిహ్యం ఉన్నదండి. శివుడు త్రిశూలం మీద కాశీని ఎత్తుతాడు, కానీ అప్పటికే ఇది మునిగిపోయి ఉంటుంది కొల్హాపురం, కానీ అమ్మవారు చేతులతో ఎత్తుతుంది, అందువల్ల కరవీరపురము అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో మహాలక్ష్మీదేవి అధిష్టాన దేవత అయితే శివుడు జలంగా ఉంటాడు, విష్ణువు శిలారూపంలో ఉంటాడు, మహర్షులు ఇసుక రూపంలో ఉంటారు, దేవతలు వృక్షాల రూపంలో ఉంటారు. 3.5 కోట్ల తీర్థాలు సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటాయి. ఇందాక మనం ఒక గుండం గురించి చెప్పుకున్నాం అక్కడ. అందుకనే సూర్యగ్రహణం రోజు గనక ఈ క్షేత్రంలో ఇందాక చెప్పినటువంటి ఆ కొలనులో స్నానాలు గనక చేశామా పంచమహాపాతకాలు కూడా ప్రక్షాళన అవుతాయి. అయితే దురదృష్టవశాత్తు కొల్హాపూర్ ఛత్రపతి శివాజీ గారి మరణం తర్వాత చాలా కనుమరుగైపోయినాయి. అక్కడ ఆ క్షేత్ర వైభవం, క్షేత్రాన్ని కరవీర నగరం అని, ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి కరవీరపుర మహాలక్ష్మి అని స్తుతించారు అని పద్మపురాణంలో ఉంది, స్కాంద పురాణంలో ఉంది, దేవీ భాగవతంలో కూడా ఉంది. ఇక్కడ కిరణోత్సవ సంబరాలు జరుగుతాయి. అంటే కిరణోత్సవ, సూర్యకిరణాల పండగ, దీన్ని కిరణోత్సవ్ అంటారు. జనవరి 31, నవంబర్ 9 ఈ 2 రోజుల్లో సూర్యకిరణాలు నేరుగా అమ్మవారి పాదాల మీద పడతాయి. ఫిబ్రవరి 1, నవంబర్ 10 ఈ 2 రోజుల్లో సూర్యకిరణాలు నేరుగా అమ్మవారి యొక్క ఛాతీ మీద పడతాయి. ఫిబ్రవరి 2, నవంబర్ 11 ఈ 2 తేదీల్లో సూర్యకిరణాలు నేరుగా అమ్మవారి యొక్క శరీరం అంతా కూడా పడతాయి. కాబట్టి అటువంటి సందర్భంలో వెళ్ళగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మహా రష్గా ఉంటుందండి. కాబట్టి శారీరక క్షమత లేనటువంటి వాళ్ళు అలాంటి పర్వదినాల్లో వెళ్ళకూడదండి. వెళితే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. రెండోది, దర్శనం చేసుకోలేకపోతే మనస్సులో మళ్ళీ ఖేదం కలుగుతుంది. అందువల్ల శరీరం సహకరించినంత మేర మాత్రమే మనం ఏదైనా ప్రయత్నం చేయాలి. అలా కాని పక్షంలో వెళ్ళి బాధలు పడకూడదు. ఎందుకంటే అమ్మవారు భావనా మాత్ర సంతుష్టాయి నమో నమః అని కదా అమ్మవారికి లలితా సహస్రనామంలో గొప్ప నామం ఉన్నది. నీ మనస్సులో భావన ఉంటే అప్పుడు అమ్మవారు సంతోషపడుతుంది. అయ్యయ్యో, వీడు రావాలి అనుకున్నాడు, భావించాడు, కానీ శారీరక క్షమతో లేక ఆర్థికమైనటువంటి లోటు వల్ల రాలేకపోయినాడు అని అమ్మ అనుగ్రహిస్తుంది అని మీతో మనవి చేసుకుంటూ, ఇంతవరకు చక్కగా భక్తి శ్రద్ధలతో విన్నటువంటి మీ అందరికీ, చెప్పడానికి ప్రయత్నం చేసిన నాకు, తమ ఛానల్ ద్వారా ప్రసారం చేసిన మన అక్కునూరి వారికి, ఆ కొల్హాపురం మహాలక్ష్మీదేవి అలాగే శంకరుడు చక్కగా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా రక్షించుగాక. స్వస్తి సర్వేషాం.